డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. సో నేను వెబ్ డిజైనింగ్ కోర్స్ చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ చాలా రకరకాల క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, నేను యాక్చువల్లీ వెబ్ డిజైనింగ్ కోర్స్ మొత్తం బిగినర్స్ కోసం మేకింగ్ అనేది చేయడం జరిగింది. సో ప్రొఫెషనల్గా మీరు ఒక వెబ్ డిజైనర్ అవ్వడానికి హెచ్టిఎంఎల్ పేజెస్ అండ్ సిఎస్ఎస్ 3ని యూజ్ చేసేసి మీరు వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేయడానికి నేను కావాల్సినంత నాలెడ్జ్ని ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే, మీరు నోట్ ప్యాడ్లో చెప్పారు సార్, చాలా బాగుంది. అయితే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది యూజ్ చేస్తుంటే ఇంకా ఫాస్ట్గా అయ్యి ఉండేది సార్ అని చెప్పేసి కూడా చెప్పారు. అది నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే, చాలామందికి ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఇలాంటి అంశాలు ఏం తెలియదు. సో బిగినర్స్ కోసం అలా మొదలుపెట్టాలని నేను చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే దిస్ ఈస్ రైట్ టైమ్ టు లెర్న్ అబౌట్ నోట్‌ప్యాడ్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ జనరేషన్ అనేది చాలా ఫాస్ట్ అయింది. కంప్యూటర్ ఎరా ఫాస్ట్ అయింది. సో మనం చాలా అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. సో ఫ్రెండ్స్, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తున్నటువంటి సాఫ్ట్‌వేరే. సో ఇది మనకు నెట్ నుండి ఫ్రీగానే దొరుకుతుంది. సో దాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అని తెలుసుకోవడానికి ముందు, మనం అసలు దానికి అంటే ఐ మీన్ నోట్‌ప్యాడ్‌కి అండ్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌కి ఉన్న తేడాలేంటో నేను మీకు వివరిస్తాను. ఎందుకు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని మనం వాడాలి? సో ఫ్రెండ్స్, ఫస్ట్ నోట్‌ప్యాడ్ అనేది ఒకసారి యూజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో నేను ఒక సింపుల్ వెబ్‌సైట్‌ని డిజైన్ చేయాలంటే మనం ఎలా రాసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలుసు నోట్‌ప్యాడ్. ఓకే. సో దిస్ ఈస్ నోట్‌ప్యాడ్. ఓకే. సో ఈ నోట్‌ప్యాడ్ అనేది అందరికీ తెలుసు. అందరి కంప్యూటర్స్‌లో ఇది డిఫాల్ట్‌గా మనకు విండోస్ వాళ్ళు ఐ మీన్ మైక్రోసాఫ్ట్ విండోస్‌లో డిఫాల్ట్‌గా ఉండేటువంటి ఒక ప్రోగ్రామ్. ఇది చాలా బేసిక్, అందరికి తెలిసిన విషయం. ఓకే. సో ఫ్రెండ్స్, నోట్‌ప్యాడ్‌లో మనం హెచ్‌టీఎంఎల్ పేజ్‌ని ఆహ్, డిజైన్ చేయాలనుకుంటున్నప్పుడు ఓకే. ఇది డాక్ టైప్ అనేది ఓకే, వదిలేయండి. ఇది డాక్ టైప్. ఓకే. హెచ్‌టీఎంఎల్ అనేది సెట్ చేసాం. ఆ తర్వాత మనం ఏం రాస్తాం, హెచ్‌టీఎంఎల్ 5 పేజెస్‌ని రాసేటప్పుడు హెచ్‌టీఎంఎల్. ఓకే. లాంగ్ అనేది పక్కన పెట్టేయండి. ఓకే. లాంగ్వేజ్ అది అనేది పక్కన పెట్టేయండి. సో ఈ విధంగా మనం రాస్తూ వెళ్తాం. ఓకే. సో చూడండి, హెచ్‌టీఎంఎల్ కంప్లీట్ చేసామా ట్యాగ్. సో ఈ విధంగా మళ్ళీ స్పేస్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మనం 2 పార్ట్స్‌గా తీసుకోవడం జరుగుతుంది. అవునా? సో ఏంటి ఆ పార్ట్స్ అంటే, ఒకటి హెడ్ అండ్ బాడీ. సో హెడ్, ఆ తర్వాత మళ్ళీ క్లోజింగ్ హెడ్ ట్యాగ్. ఓకే. ఆ తర్వాత బాడీ. సో ఆ తర్వాత క్లోజింగ్ బాడీ ట్యాగ్ అనేది రాసుకోవాలి. ఓకే. సో ఆ తర్వాత దీంట్లో మళ్ళీ హెడ్ ట్యాగ్‌లో మనం ఏం రాస్తామండి? నెక్స్ట్ హెడ్ ట్యాగ్‌లో మనం రాసేది ఏంటండి అంటే టైటిల్. ఓకే. క్లోజింగ్ టైటిల్. సో ఈ విధంగా మనం రాస్తూ వెళ్తాం. సో ఇది చూడ్డానికి కూడా బాలేదు గూడా. ఓకే. అంటే దీంట్లో మళ్ళీ మనం సెక్షన్స్ రాయాలి. అంటే హెడర్ అండ్ సెక్షన్. ఓకే. ఎందుకంటే బాడీలో మనం 2 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అనేవి తీసుకుంటాం. హెడర్ హెడర్ సారీ, బాడీలో హెడర్ అండ్ బాడీ సెక్షన్ అంటే ఆర్టికల్ సెక్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో వాటన్నింటికి కూడా మనం ఎన్నో హెచ్టీఎంఎల్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాలి. వాటిని మళ్ళీ మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ మళ్ళీ రాసుకోవాలి. ఓకే. ఇదంతా టైపింగ్ అనేది కంప్లీట్‌గా మనం మాన్యుయల్‌గా చేయాల్సిన అవసరం ఉంటుంది నోట్‌ప్యాడ్‌లో. ఓకే. సో మరి నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో అది ఎంత అడ్వాంటేజ్ అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు, చూడండి. ఇది నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ సాఫ్ట్‌వేర్ అండి. ఓకే. పక్కన పెట్టండి. మీరు దాన్ని ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలి, ఎలా ఇన్‌స్టాల్ జేయాలి అనేది నేను మీకు డెఫినిట్‌గా నేర్పిస్తాను. సో, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఓకే. సో, ఫస్ట్ మనం రాసిందేంటండి అక్కడ ఎక్స్‌క్లమేటరీ మార్క్. ఇక్కడ చూడండి, ఇది కలర్‌లో గూడా వస్తుందండి. ఇదొక అడ్వాంటేజే వాస్తవానికి. ఓకే. డాక్ టైప్ వచ్చింది. సారీ, ఈ విధంగా రాయొద్దు. సో, ఎర్రర్ వచ్చింది చూసారా? సో, డాక్ టైప్ ఏంటండి? హెచ్‌టీఎంఎల్.
సో ఇది HTML5 అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, ఈ విధంగా HTML ట్యాగ్స్ అనేవి రాసుకుంటాం. ఓకే. సో ఈ విధంగా రాయొద్దు, ఇలా రాయాలి. సో దీనికంటే ముందు మనం ఏం చేయొచ్చు అంటే, సారీ అండి నేను చెప్పడం మర్చిపోయాను, సారీ. సో యాక్చువల్లీ ఇక్కడ నోట్ ప్యాడ్లో మనకు ఇంకా వేరే ఆప్షన్స్ అంటూ ఏమి ఉండవండి. మామూలుగా జనరల్గా ఉండేటివే ఉంటవి. ఓకే. ఒక వర్డ్ ర్యాప్ అనేది దీంట్లో దాంట్లో కామన్గా ఉంటుంది. సో వర్డ్ ర్యాప్ అనేది ఇక్కడ మనకు అవసరం రాలేదు ఇప్పటి వరకు. ఎందుకు అనేది మీకు తెలుసు అనుకుంటాను నేను. అది పక్కన పెడితే యాక్చువల్లీ మనం ఇది రాయడానికి ముందే, ఓకే, ఇది అంటే ఐ మీన్ స్టార్ట్ చేయడానికి ముందే మనం ఏ లాంగ్వేజ్కి సంబంధించిన కోడింగ్ అనేది చేస్తున్నామో దీంట్లో మెన్షన్ చేయొచ్చండి. అంటే ఇక్కడ లాంగ్వేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా మనకు. సో దీంట్లోకి వెళ్ళాలి. అంటే సితో సి షార్ప్, C++, క్యామల్ ఇలా ఈ విధంగా కోబాల్, CSS రకరకాల స్క్రిప్ట్స్ అనేవి రాసుకునే అంటే లాంగ్వేజెస్ ఇవి. ఓకే. సో ఏ లాంగ్వేజో చెప్పాలి కాబట్టి మనం HTML రాస్తున్నాం కదండి. సో HTML అనేది మీరు కన్ఫర్మ్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఫాస్ట్‌గా వర్కౌట్ ఎలా అవుతుందో చూడండి. సో ఇది ఒకటి పక్కన పెట్టేయండి. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, HTML అనేది రాసుకుంటాం. ఓకే. HTML అయిపోయిందా అండి? సో చూడండి. ట్యాగ్ అనేది ఆటోమేటిక్‌గా కంప్లీట్ అనేది చేసింది. సో దానికి ఒక సెట్టింగ్ ఉంటుంది దీంట్లో. అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. కానీ మీకు సాఫ్ట్‌వేర్ అనేది హెల్ప్ చేస్తుందా లేదా అది చూడండి. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఒక ట్యాబ్ తీసుకున్నాను. ట్యాబ్ అనేది పర్ఫెక్ట్‌గా మనకు సెట్ అవుతుంది చూడండి. అండ్ వన్ థింగ్ ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ లైన్ నంబర్స్ అనేవి ఆటోమేటిక్‌గా వస్తవి. సో దీనికి కూడా ఒక సెట్టింగ్ ఉంటది. ఇది ఆటోమేటిక్‌గా ఉంటది. నేను మీకు ఒకవేళ రాకపోతే కూడా నేను చెప్తాను. ఓకే. సో ఇక్కడ లైన్ నంబర్స్ ఉన్నవి. ఫస్ట్ తేడా. ఇక్కడ లేవు. అండ్ ఇక్కడ కంప్లీట్‌గా బ్లాక్ అండ్ వైట్ ఉంది. ఒక్కొక్కటి ఒక్కో కలర్‌లో వస్తుంది ఇక్కడ. అది కూడా గమనించండి. ఓకే. సో HTMLలో ఇక్కడ మనకు 2 పార్ట్స్ అనేవి ఉంటాయి మెయిన్‌గా. ఏంటండి, హెడ్. ఓకే. సో హెడ్ క్లోజ్ చేయగానే క్లోజింగ్ హెడ్ ట్యాగ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో వి డోంట్ హావ్ టు ఎంటర్ ఇట్ మాన్యువల్లీ. ఓకే. సో ఇక్కడ మనకేం కావాలి, టైటిల్ అనేది కావాలి. సో టైటిల్ అనేది కొంచెం అంటే మీరు TIT అనే లోపే టైటిల్ అనేది వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయగానే అది తీసేసుకుంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్లయితే ఇక్కడ మీరు ఒక ట్యాగ్ అనేది స్టార్ట్ చేశారు. సో దాన్ని క్లోజ్ చేయనంత వరకు మీ మెయిన్ ట్యాగ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మీరు హెడ్ పార్ట్‌లో మీరు ఇది రాస్తున్నప్పుడు ఈ హెడ్ పార్ట్ అనేది మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు అని చెప్పడం కోసం ఇక్కడ రెడ్ కలర్ అనేది మీకు మెన్షన్ చేస్తుందండి. చూడండి. మీరు ఒకసారి దీన్ని క్లోజ్ చేయగానే ఆటోమేటిక్‌గా అది బ్లూ కలర్‌లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు సాఫ్ట్‌వేర్ అనేది ఫాస్ట్‌గా మనం డిజైన్ చేసుకోవడానికి, అంటే వెబ్ డిజైనింగ్ అనేది HTML5లో లేదా HTMLలో మీరు ఫాస్ట్‌గా డిజైన్ చేసుకోవడానికి ఎంతో హెల్ప్‌ఫుల్ ఈ సాఫ్ట్‌వేర్. ఓకే. సో ఇదే విధంగా ఒకసారి చూడండి. టైటిల్ అనేది తీసుకున్నాం. ఆ తర్వాత బాడీ తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ క్లోజింగ్ అనేది తీసుకోకూడదు. క్లోజింగ్ అనేది లాస్ట్‌లోనే చేయండి. ఓకే. సో ఇక్కడ లాస్ట్‌లో క్లోజింగ్ అంటే గ్రేటర్ థాన్ అనేది మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు వెంటనే అది క్లోజింగ్ ట్యాగ్‌ని ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఓకే. సో దీంట్లో కొన్ని కావాలనుకుంటే మీరు ఈ విధంగా చూడండి. హెడర్ అనేది తీసుకుంటాం జనరల్‌గా. అవునా? సో హెడర్. ఓకే. హెడర్ అయిపోయింది. ఆ తర్వాత సెక్షన్ లేదా ఆర్టికల్ మీ ఇష్టం అండి. ఇక్కడ డివ్ కూడా తీసుకోవచ్చు మీరు. నాట్ ఏ ప్రాబ్లమ్. ఓకే. సో ఈ సెక్షన్‌లో మీరు డివ్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ డివ్ ట్యాగ్‌ని కూడా ఇది యాక్సెస్ చేస్తుంది. నో ప్రాబ్లమ్. ఓకే. సో డివ్. ఓకే. సో దీంట్లో కూడా మీరు ఒకవేళ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా దీనికి. ఓకే. సో అవి రాస్తే గనక మీరు ఒకవేళ, ఓకే, డివ్ డివ్‌కి జనరల్‌గా మనం రాసేది క్లాస్. క్లాస్ వచ్చేసిందా? ఈజ్ ఈక్వల్ టు, ఓకే. సో మీరు కోలన్స్ తీసుకుంటే డబుల్ కోలన్ ఒకేసారి వచ్చేస్తుంది. మీరు 2 సార్లు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ క్లాస్ నేమ్, డివ్ నేమ్ యాక్చువల్లీ ఇది ఏంటండి, ఓకే, హెడర్ తర్వాత ఉండే పార్ట్. సో ఇది నావిగేషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్‌లోనే ఉండాలి నావిగేషన్ అనుకోండి. ఒకవేళ మీరు సెక్షన్‌లో తీసుకున్నట్లయితే. ఓకే. సో నావిగేషన్ అనేది తీసుకుంటే నవ్, ఓకే. నవ్ అనేది తీసుకుంటే ఇక్కడ చూడండి వచ్చేసింది. లేదా నవ్ బార్ అని, ఓకే. మీ ఇష్టం అండి. ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో మీ ఇష్టం పెట్టుకోవచ్చు కదా. ఓకే. నవ్ బార్ 1 అని పెట్టొచ్చు. లేదా 2 అని పెట్టొచ్చు. ఏదైనా పెట్టొచ్చు. సో ఈ విధంగా అంటే మీ యొక్క అట్రిబ్యూట్ ఏదైతే ఉందో సో అది రెడ్ కలర్‌లోకి వచ్చింది. అంటే ఈ సాఫ్ట్‌వేర్ చాలా అందంగా మనకు డిజైనింగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. ఓకే. సో ఇది మనకు జనరల్‌గా
మనం చెప్పుకోదగిన చేంజ్. దేని నుంచి అంటే నోట్ ప్యాడ్ నుంచి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్‌లోకి. ఓకే. సో, ఇక్కడ రకరకాల లాంగ్వేజెస్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. లాంగ్వేజెస్ మనం ఎంటర్ చేసేటప్పుడు సి షార్ప్, సి ప్లస్ ప్లస్, క్యామల్, సి మేక్, కోబాల్ ఈ విధంగా రకరకాల స్క్రిప్ట్స్ అనేవి ఉన్నవి. ఓకే. జేలోకి వెళ్తే జావా స్క్రిప్ట్ మేబీ ఉండొచ్చు. జావా స్క్రిప్ట్, జేఎస్‌పీ. ఓకే. సో, ఈ విధంగా మనకు దాదాపుగా అన్ని అంటే ఆర్ లాంగ్వేజ్, రిసోర్స్ ఫైల్, రూబీ లాంగ్వేజ్. ఓకే. ఇవన్నీ కూడా మనం దీని ద్వారా హ్యాండిల్ చేయొచ్చు. ఎక్స్ఎంఎల్ అండ్ ఇక్కడ దాదాపుగా అన్ని లాంగ్వేజెస్‌కి సంబంధించిన సపోర్టింగ్ అనేది మనకుంది. ఓకే. సో, ఈ విధంగా మనం నోట్‌ప్యాడ్‌కి బదులుగా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని యూజ్ చేయడం ద్వారా చాలా టైమ్‌ని సేవ్ చేయవచ్చు. అదే విధంగా మనం ఆహ్, రకరకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. సో, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నదేంటంటే వెబ్ డిజైనింగ్ ఇప్పుడు తెలుగు కంప్యూటర్ వరల్డ్ ద్వారా వెబ్ డిజైనింగ్ ఎవరెవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది నేను రికమెండ్ చేస్తున్నాను. సో, అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అండ్ ఈ విధంగా వచ్చేలా మీరు ఏ విధంగా చేయాలనేది అంటే ఇక్కడ ఆటో కంప్లీషన్‌కి మీకు ఐ మీన్ ఆటో కంప్లీషన్ ఆర్ వాటెవర్ ఏమంటారు ఇక్కడ? ఒక్క నిమిషం అండి. రైట్. ఆటో కంప్లీషనే అంటారు. సో, అంటే ఆటోమేటిక్‌గా అది ట్యాగ్‌ని తీసుకునే విధంగా మీరు ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు చూపిస్తానిప్పుడు. ఓకే. సాఫ్ట్‌వేర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అండ్ దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, అలాగే సెట్టింగ్స్‌ని ఎలా మార్చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో గూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే. సో, డోంట్ సేవ్. ఓకే. సో, ఈ సాఫ్ట్‌వేర్ యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. సో, నేను మీకు డౌన్‌లోడ్ ఎలా చేయాలి అనేది ఒకసారి ఈ వీడియోలోని డిస్క్రిప్షన్‌ని చూడండి. ఓకే. సో, వీలైతే వీడియో పైన ఒక బటన్‌ని గూడా ఉంచుతాను నేను. అక్కడ ఓకే. ఈ ప్లేస్‌లో నేను మీకు ఒక బటన్‌ని ఉంచేస్తాను. సో, ఆ బటన్ పైన మీరు వీడియో పైనే క్లిక్ చేసినా గూడా మీకు ఈ సాఫ్ట్‌వేర్ ఐ మీన్ ఈ పేజ్ యొక్క లింక్ అనేది పెట్టేస్తాను. ఓకే. తెలుగు కంప్యూటర్ వరల్డ్ బ్లాగ్ స్పాట్ డాట్ ఇన్ దీంట్లో 2015లో జూలైలో బెస్ట్ పాపులర్ ఫ్రీ డెవలపర్ టూల్ ఫర్ హెచ్‌టీఎంఎల్ అనేటువంటి పేజ్‌లో నేను మీకు ఈ సాఫ్ట్‌వేర్‌ని ఉంచడం జరిగింది. సో, దీని నుంచి మీరు ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే గనక మీరు తెలుగు కంప్యూటర్ వరల్డ్ బ్లాగ్ స్పాట్ డాట్ ఇన్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది గదా! ఇక్కడ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అని జెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే మీరు ఈ పేజ్‌ని ఈజీగానే పొందొచ్చు. అయినా నేను మీకు ఈ వీడియో యొక్క అంటే మీరు యూట్యూబ్‌లో చూస్తుండొచ్చు ఈ వీడియో. సో, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మీకు ఈ పేజ్‌కి సంబంధించినటువంటి లింక్‌ని ఉంచేస్తాను. సో, ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద ఆహ్, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ 6.7.9.2 వర్షన్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో, దీనిపైన క్లిక్ చేయగానే మీకు వెంటనే ఈ యొక్క నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది డౌన్‌లోడ్ స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఈ విధంగా డౌన్‌లోడ్ అవుతా ఉంటది. నేను ప్రస్తుతానికి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసేసాను. ఓకే. సో, ఈ డౌన్‌లోడ్ అనేది మీకు మీ యొక్క కంప్యూటర్ డౌన్‌లోడ్స్‌లోకి వచ్చేస్తుంది. సో, దాని ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో, డబుల్ క్లిక్ చేసినట్లయితే రన్ అని జెప్పేసి వచ్చేస్తుంది. సో, ఈ విధంగా వస్తుంది. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఐ అగ్రీ అనేది క్లిక్ చేయండి. ఓకే. సో, ఆ తర్వాత నెక్స్ట్. ఓకే. ఇక్కడ ఎలాంటి చేంజెస్ అనేవి మీరు చేయనక్కర్లేదండి. సో, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకే. సో, ఆ తర్వాత క్రియేట్ షార్ట్‌కట్ ఆన్ డెస్క్‌టాప్ అనే ఈ ఒక్క ఆప్షన్‌ని మాత్రం సెలెక్ట్ చేసుకొని మిగిలినవి వదిలేసేయండి. ఆ తర్వాత ఇన్‌స్టాల్ బటన్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా అది ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకే. సో, ఆ తర్వాత రన్ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఫినిష్ పై క్లిక్ చేయండి. మీకు నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో, ఇది జనరల్‌గా వాళ్ళ యొక్క పేజు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ పేజ్‌ని స్టార్ట్ చేసినా గూడా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, హెచ్‌టీఎంఎల్ అనేది తీసుకోండి. ఓకే. హెచ్‌టీఎంఎల్ అనేది తీసుకున్న తర్వాత ఓకే. హెచ్‌టీఎంఎల్ అనేది మనం సెలెక్ట్ చేసేసుకున్నాం ఇప్పుడు. ఆ తర్వాత మీకు ఒక్కోసారి ఏమవుతుందంటే హెచ్‌టీఎంఎల్ అని జెప్పేసి నేను తీసుకున్నాను గదా! ఇక్కడ ఈ ఆటో కంప్లీషన్ అనేది రాదు. ఓకే. సో, అది రావాలంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది గదా! దీనిపైన క్లిక్ చేయండి. ప్రిఫరెన్సెస్ అనేది తీసుకోండి. ఓకే.
సో ప్రిఫరెన్సెస్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆటో కంప్లీషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఓకే. సో లెఫ్ట్ సైడ్‌లో ఈ ఇది తీసుకున్న తర్వాత మీకు ఇది ఎనేబుల్ ఉందా లేదా చూడండి. ఒకవేళ ఇది ఎనేబుల్ లేదనుకోండి, ఒకవేళ చూడండి అది ఎనేబుల్ అయ్యి లేకపోతే ఇప్పుడు మనకు ఆటో కంప్లీషన్ అనేది రాదు చూడండి. హెచ్‌టీఎంఎల్ ఇదొస్తుంది. ఓకే. కానీ నెక్స్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో అది రాదు. ఓకే. నెక్స్ట్ ట్యాగ్ ఇది ఇలాగా అనగానే రావాలి గదా! కానీ అది రాదు. సో అది రావాలి అంటే మనం ఏం చేయాలండి, సెట్టింగ్స్‌లోని ప్రిఫరెన్సెస్‌లోకి వెళ్ళి ఇక్కడ ఆటో కంప్లీషన్ అనేది తీసేసుకొని, ఇక్కడ ఇవన్నీ కూడా ఎనేబుల్ ఉండేలా చూసుకోండి. ఓకే. దట్స్ ఆల్. ఇవన్నీ కూడా ఎనేబుల్ ఉండాలి. మీకు జనరల్‌గా ఇవన్నీ ఉంటవి. ఇదొక్కటే ఉండదు. ఇదొక్కటి కూడా పెట్టేసేయండి. లేదా ఈ 2 ఉండకపోవచ్చు. ఓకే. ఈ 6ని కూడా ఎనేబుల్ చేసి ఉండాలి. అంటే టిక్ చేసి ఉండాలి ఈ విధంగా. ఓకే. సో అప్పుడు క్లోజ్ చేసేస్తే మీకు ఈ విధంగా హెచ్‌టీఎంఎల్ అనేది టైప్ చేసి క్లోజింగ్ ట్యాగ్ మీరు ఈ విధంగా ఇవ్వగానే అది ఐ మీన్ గ్రేటర్ థాన్ అనేది ఎంటర్ చేసేటప్పటికే మీకు కంప్లీట్ అనేది చేసేస్తుంది. సో ఆటోమేటిక్‌గా ఈ విధంగా కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఆటో కంప్లీషన్ అంటారు దీన్ని. ఓకే. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా సీరియల్ నంబర్స్ అనేవి రావాలి. సో దీంట్లో ఎడిటింగ్ అనేది తీసుకోండి. ఓకే. సో ఇక్కడ డిస్‌ప్లే లైన్ నంబర్ అని ఉంది గదా! ఇది జనరల్‌గా వచ్చేస్తుంది. ఓకే. ఇది జనరల్‌గా ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే మీరు ఇది ఎనేబుల్ చేయండి. ఓకే. సో చేసినప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ చేంజ్ అనేది గమనించండి. ఓకే. ఇది తీసేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. ఇది ఉండాలి. సో ఉంటే గనక మనం ఈజీగా మన యొక్క మిస్టేక్ ఏదైనా ఉంటే ఓకే. ఒకవేళ ఏదైనా రాంగ్ అయినట్లయితే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ విధంగా మనం నోట్‌ప్యాడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని, ఈ విధమైన సెట్టింగ్స్ అనేవి చేసేసుకున్న తర్వాత, మనం హెచ్‌టీఎంఎల్ అనేది చాలా ఫాస్ట్‌గా దీంట్లో చేసుకోవచ్చు. ఓకే. సో, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గనక నాకు కామెంటింగ్ ద్వారా తెలియజేస్తే నేను డెఫినిట్‌గా మీకు మీ డౌట్‌ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మర్చిపోకండి ఈ సాఫ్ట్‌వేర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లోని లింక్‌ని ఫాలో అవ్వండి. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ అండి. ఓకే. ఒకవేళ ఏదైనా మీకు అప్డేటింగ్ అనేది అడిగితే గనక మీరు డెఫినిట్‌గా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.